హలో ఎవ్రీవాన్. ఇంకా అమ్మ వచ్చిందంటే కంపల్సరీ ఇల్లంతా దులిపి ఇలా బెడ్షీట్స్ అయితే ఉతికేసి వెళ్తుంది. ఇంకా ఇప్పుడు క్యారింగ్ ఉన్నాను కాబట్టి ఎలాంటి హెల్ప్ అయితే చేయట్లేదండి. ఇక్కడ అమ్మ ఒక్కతే చేస్తుంది. అయితే రెన్సి పాప అమ్మమ్మ కష్టపడుతుందని తను కూడా హెల్ప్ చేస్తుందంట. హెల్ప్ చేయడం ఏమో కానీ ఇబ్బంది పెట్టడమే ఎక్కువ ఉంటుంది కదా. ఇంకేం చేస్తాం, పిల్లలు మాటలు వినరు కదా. ఇంకా నేను ఎంత వద్దన్నా కూడా వినడం లేదు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ కూడా లైట్ తీసుకో అని చెప్పేసింది. అసలు మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ వాళ్ళ అమ్మమ్మ ఎండలో కష్టపడి బట్టలు ఉతికిందని వాటర్ తీసుకెళ్ళి ఇస్తుంది. నేనైతే షాక్ అయిపోయాను. మా బుడ్డి తల్లికి అమ్మమ్మ మీద ప్రేమ పొంగి పొర్లుతుంది. యాక్చువల్గా ఈ జనరేషన్ పిల్లలకి మనం ఏం చెప్పనవసరం లేదు, వాళ్ళకే అర్థమైపోతుంది. మీరేమంటారు? నాకైతే రెన్సి పాపతో చాలా ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. బట్టలన్నీ ఉతికి ఆరేసరికి కొంచెం గ్యాప్ లేకుండా మొత్తం ఆరేసాము. వర్షం ఏం చేస్తుందో చూడాలి.